అన్నమయ్య జిల్లాలో బాలిక అదృశ్య ఘటన విషాదాంతమైంది. ఇంటి ఎదురుగా ఉన్న మరో నివాసంలో 7 ఏళ్ల చిన్నారి శవమై కనిపించింది. బాలిక మృతి ఘటన స్థానికులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనలకు కారణమైంది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ అందరూ రోడ్డెక్కారు. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, పోలీసు విచారణకు సహకరించాలని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చిన్నారి కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు వెతికినా ఫలితం కనిపించలేదు. మంగళవారం ఉదయం ఎదురింట్లోనే శవమై కనిపించడంతో చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలికను చంపిన నిందితుడు కులవర్ధన్ రాత్రంతా మృతదేహాన్ని నీటి డ్రమ్ములో ఉంచినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. కులవర్ధన్ను తమకు అప్పగించాకే బాలిక మృతదేహం తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనలకు కొంతమంది రాజకీయ నేతలు మద్దతుగా నిలిచారు. తీవ్ర ప్రతిఘటన తర్వాత కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. గతంలోనూ కొంతమందితో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సపోర్ట్ చేస్తాను సపోర్ట్ ఏం చేయలేదు. బాలిక హత్యతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అంతకుముందు జాతీయ రహదారిపై ఉన్న అన్నమయ్య కూడలిలో ధర్నా చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఘటనాస్థలికి వచ్చి చిన్నారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేదా తమకు అప్పగించాలని పట్టుబట్టారు. బాలిక తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోరారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడేమో. సపోర్ట్ చేస్తాను సపోర్ట్ ఏం చేయలేదు.